ఓం శ్రీమాత్రే నమః. జూన్ 5వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు గురువారం. తిథి దశమి తెల్లవారుజామున 3:09 వరకు. నక్షత్రం హస్త ఉదయం 11:16 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 2:42 నుంచి 4:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:53 నుంచి 10:54 వరకు. అమృతకాలం సాయంత్రం 5:44 నుంచి రాత్రి 7:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:27. ఈరోజు విశేషం దశపాపహర దశమి. దశపాపహర దశమి అంటే 10 పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. ఈరోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా గంగా నదిలో చేస్తే గొప్ప విశేషం. అందున కాశీలో దశాశ్వమేధ ఘాట్లో గంగా స్నానం సంపూర్ణ పుణ్య ఫలితం. ఇక దశవిధ పాపాలు: ఒకరి వస్తువు వారికివ్వకుండా తీసుకోవడం, శాస్త్రం ఒప్పని హింసను చేయడం, పరస్త్రీని కలవడం, ఇవి 3 శరీరంతో చేసేవి. పరుషం, అసత్యం, కొండేలు అంటే ఒకరి విషయాలు ఒకరికి చెప్పి వారి మధ్యన పుల్లలు పెట్టడం. 7 అసంబద్ధమైన మాటలు, ఇవి 4 మాటల ద్వారా చేసేవి. 8 ఇతరుల ధనాలందు కోరిక. 9 ఇతరులకు ఇష్టం కాని విషయాలు చేయతలచడం. 10 వ్యర్థమైన అహంకారం, ఇవి 3 మానసికంగా చేసేవి. ఇవే 10 రకాలైన పాపాలు. ఈ 10 రకాలైన పాపాలు చెయ్యని మనిషి ఉంటాడా అని ఆలోచించనక్కర్లేదు. ఏదో ఒక సమయాన ఏదో ఒక పాపం ఎంత మంచి వ్యక్తి అని పేరు పొందిన వారైనా సరే చేసి ఉండక తప్పదు. తప్పులు చేయడం, వాటిని గురించి ఆలోచించకపోవడం, తాను చేసినవి తప్పులే కావు అనుకోవడం ఈ 10 పాపాలకు మించిన పాపం. ఏది ఏమైనా మనం మంచి అదృష్టవంతులం. మనం చేసిన తప్పుల వలన వచ్చే పాపాలు కడిగేసుకునే ఉపాయాలు మన శాస్త్రాలు, మన పెద్దలు మనకు ముందే చెప్పారు. అంటే మనం చేసే తప్పులు తప్పక చేస్తామని ముందే ఊహించి మరీ ఉపాయాలు కూడా చెప్పారు. వాటిని ఆచరించకపోవడం మాత్రం మన చేతిలోనే ఉంటాయి. మరి మన బుద్ధి ఎటు ప్రవర్తిస్తుందో, చేయమంటుందో వద్దంటుందో, ఆ సింగినాదం అంటూ వదిలేస్తుందో చూడాలి. ఏది ఎలా ఉన్నా దశపాపహర దశమి మాత్రం మంచి పర్వదినం. శరీరానికి అంటిన ఎలాంటి మురికినైనా సరే నీరు తప్పనిసరిగా కావాలి. అలాగే పాపాలు పోగొట్టుకోవడానికి కూడా ఆ గంగే గతి. గంగాదేవిని ఆరాధించి సేవించవలసిందే. మొట్టమొదటగా దేవలోకంలో దేవకృత్యాలు చేయడానికి సృష్టికర్త అయిన బ్రహ్మ చేతి కమండలం నందు మాత్రమే ఉండేది. గంగా వామనావతార సమయాన బలిచక్రవర్తి వామనస్వామికి 3 అడుగుల నేలను దానం చేసే సమయాన స్వామి పాదాలు కడగడానికి ఉపయోగించిన ఆ గంగ విష్ణు పాదోదకమై ఆ తరువాత కైలాసవాసి శంభుని జటమందు చేరి ఓ అలంకరణగా మిగిలి ఉంది. ఆ సమయాన భగీరథ మహారాజు ప్రయత్నంతో భూమిపైకి దిగి భాగీరథి అనే పేరుతో 100 కొద్ది యోజనాల మేర ప్రవహిస్తూ మనకు కనిపిస్తూ ఉంది. అదే పరమ పావని గంగ. లోపల బయట పాపాలను కడిగివేసే ఆ తల్లే సర్వభూతలాను రక్షిస్తూ ఉంది. అలాంటి గంగమ్మ తల్లిని స్మరిస్తేనే చాలు విష్ణులోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పారు. కల్మషనాశిని కలుషహారిణి అయిన గంగను ఓం నమో భగవత్యై దశపాపహరాయ్ గంగాయ్ నారణ్యన్నై రేవత్యై శివాయ్ దక్షయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతై నమో నమః అంటూ జ్ఞాన ఐశ్వర్యాది షడ్గుణవతియు దశవిధ పాపాల హరించునదియు నారాయణమూర్తి పాదాల నుంచి పుట్టినదియు రేవతియు శివయు దక్షయు అమృతయు విశ్వరూపిణియు నందినియు అగు గంగాదేవికి నమస్కారం అని నమస్కారం చేయడం శాస్త్రాలు చెప్పిన పద్ధతి. జీవనాధారం ప్రాణాధారం అయిన గంగ లేకుండా ఏదీ జరగదు, ఉండదు. అందుకే దశయోగ పర్వదినాన దశపాపహర అయిన గంగను ఆరాధించడం ఆచారం. ఓ చిన్న ప్రతిమయందు కానీ చెంబులోని తీర్థమందు కానీ గంగాదేవిని ఆవాహన చేసి పూజించాలి. తెల్లటి వస్త్రాలు ఆ తల్లికి సమర్పించాలి. జ్యేష్ఠ శుక్ల దశమి ఆనాడు హస్తా నక్షత్రంతో కూడినప్పుడు గంగను యథావిధిగా స్తోత్రం చేసిన వారికి అందని సౌభాగ్యాలు ఉండవు. అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆశీర్వదించే ఆ గంగమ్మ తల్లి కరుణ అనంతమైనది. గంగమ్మ తల్లికి 12 పేర్లు: నందిని, నళిని, సీతామాలిని చ మహాపాపగ, విష్ణు పాదాబ్జ త్రిపదగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి,
త్రిదశేశ్వరి అంటూ గంగమ్మ తల్లి 12 పేర్లను తలుస్తూ 10 మార్లు గంగలో మునగడం లేదా ఇంట్లోనైనా సరే 10 మార్లుగా స్నానం చేయడం ఆచారం. స్నానం చేసేటప్పుడు నల్ల నువ్వులు, పేలాల పిండి, బెల్లం చేసి గంగకు సమర్పించాలని శాస్త్రవచనం. దీనివల్ల జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు 3 విధాలైనవి, శరీరంతో చేసిన 3 విధాలైన పాపాలు, నోటి మాటతో చేసిన 3 రకాలైన పాపాలు నశించిపోతాయని పెద్దలు చెబుతారు. అలాగే 10 దీపాలు పెట్టి గంగకు అర్పించడం శ్రేయస్సునిచ్చే ప్రక్రియ. అలాగే 10 మంది బ్రాహ్మణులకు యవలు, నువ్వులు, దక్షిణ తాంబూలాదులతో దానం చేయడం, గోదానం చేయలేకపోయినా చిన్న చిన్న ఆవు బొమ్మలు దానమైనా చెయ్యాలి. మనం చేస్తున్న పాపాలు వదిలించుకునే అద్భుతమైన కాల విశేషం దశపాపహర పర్వదినం. పాపహర దశమి జ్యేష్ఠ మాసంలో దశమి రోజును దశపాపహర దశమిగా వ్యవహరిస్తారు. ఈ పర్వదినాన పరమ పావనమైన గంగానదిలో పుణ్యస్నానం చేసి గంగాదేవికి పూజ చేస్తే 10 పాపాలు తొలగిపోతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. సమస్త జీవజాలానికి ప్రాణం నీరు. నీరు లేనిదే జీవం లేదు. సగర కుమారులకు సద్గతులు ప్రాప్తించేందుకు భగీరథుని తపస్సుకు మెచ్చిన గంగానది భువిపైకి అడుగిడింది. అందుకే మనం గంగానదిని పరమ పావనమైనదిగా పరిగణిస్తాం. ఈ రోజున గంగలో స్నానం చేయలేని వారు ఇతర నదుల్లో స్నానమాచరించి గంగను పూజించవచ్చు. పరుషంగా మాట్లాడడం, ఇతర ప్రాణులను హింసించడం, అసత్యాలు చెప్పడం, చాడీలు చెప్పడం, పరుల ధనాన్ని ఆశించడం, గర్వాన్ని కలిగి ఉండడం తదితర పాపాలను ఈ పర్వదినం పోగొడుతుంది. అందుకే దశపాపహర దశమిగా పిలుస్తారు. మానవ జీవితంలో అనేక సవాళ్లు ఉంటాయి. ఈర్ష్య, అసూయలు కలుగుతాయి. వీటిని అధిగమించినప్పుడే పరిపూర్ణ జీవితం సార్థకమవుతుంది. దైవంపై నమ్మకంతో పూజలు చేయడం వల్ల వీటి నుంచి మానవుడు విముక్తి పొందుతాడని ఈ పుణ్యదినం అంతర్లీనంగా సందేశమిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి కీలక వ్యవహారాలు, పనుల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా అనవసరపు ఖర్చులు తగ్గించుకుని జాగ్రత్త పడాలి. శుభం జరుగుతుంది. లక్ష్యాన్ని చేరుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణం పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. అయితే పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం ఉత్తమం. మనోబలంతో విజయం సాధిస్తారు. వ్యాపార లాభం ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ఆలోచించి అడుగు వేయాలి. తొందర వద్దు. తోటివారి సలహా తీసుకోవాలి. ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. పని భారం పెరుగుతుంది, కానీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీరు తెలివిని ప్రదర్శిస్తూ మీ పనులను సులభంగా పూర్తి చేస్తారు. నవగ్రహ స్తుతి శుభదాయకం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడుల వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని వృధా ఖర్చులు ఉండవచ్చు. ఉద్యోగులకు పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అనుకున్న ప్రణాళికలను అమలు చేయాలి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శత్రువులకు దూరంగా ఉండడం ఉత్తమం. వృధా ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగండి. కొందరి వల్ల విఘ్నాలు ఎదురవుతాయి. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించండి. ధనలాభం ఉన్నా ఖర్చు కూడా పెరుగుతుంది. కుటుంబంలోని వ్యక్తుల ద్వారా లబ్ధి పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభ సమయం. కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటేనే విజయం సాధించగలుగుతారు. పార్టీలను ఆనందిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. మీరు మీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండవచ్చు. విజయం కోసం ప్రతి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కలిసి పనిచేసే వారి నుంచి మీరు ఆనందాన్ని పొందుతారు. ప్రజలకు గౌరవం లభిస్తుంది. లక్ష్మీదేవిని పూజిస్తే మేలు జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన పనిలో స్నేహితుల ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఖర్చుల నియంత్రణ, ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం. ఉద్యోగులకు మంచి సమయం. పని భారం పెరిగినా పట్టుదలతో బాధ్యతలు స్వీకరిస్తారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. భూమి కొనుగోలు చేస్తారు. వాహనాల మరమ్మతులు ముందుకు వస్తాయి. అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శుభ గడియలు నడుస్తున్నాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. క్రమంగా వృద్ధిని సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. పెద్దల అనుగ్రహం సిద్ధిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై విజయం ఉంటుంది. చేయవలసిన కార్యాలు స్పష్టమవుతాయి. వ్యాపారులు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. మీ సామర్థ్యంతో కష్టాల నుంచి బయటపడగలుగుతారు. మీ పనితీరు మెరుగుపడుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో పాత పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. దగ్గరి వారిని ప్రేమించాలి. అనుకున్న ఒక పని పూర్తవుతుంది. దత్తాత్రేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు రాశి వారు తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవితవ్యాన్ని ఇస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. సంతోషంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. నిర్మాణాది కార్యక్రమాలలో పురోగతి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు, విందులకు హాజరవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వృత్తి, వ్యాపారాలలో అందరి సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. విశేషమైన శుభయోగాలు ఉన్నాయి. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా జాగ్రత్త అవసరం. ఆర్థిక స్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గ్రహబలం బాగుంటుంది. వ్యాపారంలో పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణానికి అనుకూలమైన రోజు. కొత్త పథకాలు లాభాలను అందిస్తాయి. పంచముఖ ఆంజనేయుని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఓపికతో పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. చేపట్టిన రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను రూపొందించండి. సఫలీకృతులవుతారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వృధా ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంటికి కావలసిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. భూములు మూలంగా పనులు లాభాలు గడిస్తారు. వ్యవసాయదారులు పెట్టుబడుల సొమ్ము కోసం ఇబ్బందులు పడతారు. బంధువులు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ధన లాభం ఉంటుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణాది ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ప్రయాణ లాభం సూచిస్తుంది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడడం వల్ల లాభం కలుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీరు కొత్త ఆదాయ వనరులను చూస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బలంగా ఉంటుంది. పెద్దల అభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇష్ట దైవాన్ని పూజించినా ప్రార్థించినా మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఇంతకాలం ఎదురు చూసిన మంచి సంస్థల్లో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. విదేశాల్లో పై చదువుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఉద్యోగంలో చేరతారు. పదోన్నతి, అధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయ నాయకులకు కార్యకర్తల సహకారం లభిస్తుంది. నాయకుల అండదండలు లభిస్తాయి. ఏ పని చేపట్టినా త్వరగా విజయం సిద్ధిస్తుంది. వ్యాపార లాభం సూచితం. సానుకూల వాతావరణం ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేయండి.
ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుందన్న విషయాన్ని గ్రహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి, లేదంటే ధన నష్టం తప్పదు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయవద్దు. పాత పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందుతారు. మీ పనిలో వేగాన్ని పెంచండి. భాగస్వామి సహాయంతో ధనలాభం ఉంటుంది. సామాజిక రంగంలో నెట్వర్కింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో మీ సానుకూల ప్రవర్తన ప్రజలను ఆకట్టుకుంటుంది. శివనామాన్ని పఠించడం వల్ల మేలు చేకూరుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యమైన పనుల్లో కుటుంబ పెద్దల సలహాలను పాటించండి. పనులను ఓపికతో నిర్వర్తించాలి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. భూములు వాహనాల కొనుగోలులో జాగ్రత్త వహించాలి, లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఇరుగు పొరుగు వారితో విందులో పాల్పంచుకుంటారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఒప్పందాలు అనుకూలిస్తాయి. దూరపు ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు ఉండవచ్చు. శ్రమకు తగిన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. వ్యాపారంలో మొహమాటం వదిలేయాలి. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. కీలకమైన విషయాలలో పెద్దల సలహాలు సూచనలు పాటించండి. మేలు జరుగుతుంది. కుటుంబీకులు బంధువులను కలుపుకొని పోవాలి. మనోబలం ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అధికారుల సహకారం ఉంటుంది. విద్యార్థులకు శ్రమ మీద ఫలితాలు పొందుతారు. మీరు తలపెట్టిన పనిలో మీ జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే ఫలితం ఉంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అందరి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఒప్పందాలు అనుకూలిస్తాయి. పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. వృధా ఖర్చులు నియంత్రించుకుంటే బాగా కలిసి వస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రద్ధ పెంచండి. ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరాలి. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితం సూచితం. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఖర్చుల్ని నియంత్రించాలి. మిత భాషణం మేలు చేస్తుంది. కార్యసిద్ధి బాగుంటుంది. స్థిరమైన ఫలితం ఒకటి వస్తుంది. కొందరికి మీ ద్వారా ఉపకారం జరుగుతుంది. సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మీ ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. వ్యాపార భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు పని భారం పెరగవచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉండడం అవసరం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీరు ఒక శుభవార్తను వింటారు. ప్రారంభించిన పనులు ఆత్మవిశ్వాసంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందులు వినోదాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషమైన గ్రహ బలం ఉంటుంది. ఇప్పుడు చేసే పనులు శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తాయి. అదృష్ట యోగం ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. కోరికలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. శుభ సంకల్పంతో మొదలుపెట్టండి. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కోరుకున్నది దక్కుతుంది. మీరు ఒక కవిత లేదా కథ రాయవచ్చు. కొత్త లాభదాయక మార్గాలు కనిపిస్తాయి. చిన్న చిన్న ప్రలోభాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తుంది. ఆగిన పనుల్ని తిరిగి ప్రారంభించవచ్చు. అదృష్ట ఫలాలు అందుతాయి. ముఖ్య కార్యాలు త్వరగా సత్ఫలితాన్ని ఇస్తాయి. స్థిరాస్తులపై పెట్టుబడులు కలిసి వస్తాయి. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించండి.
అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. కొత్త పరిచయాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. మంచి వాతావరణంలో నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంగీత, సాహిత్య కళాకారులు ఆదరణ పొందుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ముఖ్యమైన కీలకమైన విషయాల్లో ఓర్పు అవసరం. ఉద్యోగపరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది. పలు మార్గాల్లో పైకి వచ్చే కాలం ఇది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. శివనామస్మరణ వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి పలు మార్గాల్లో ధనలాభం సూచితం. బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. అంతా మంచే జరుగుతుంది. ఈర్ష్య పడేవారు ఉంటారు. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. దగ్గరి వారి సలహాలు పాటించాలి. ఆకస్మిక లాభాలు పొందుతారు. అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. ఆస్తుల విషయంలో సోదర వర్గంతో విభేదాలు తొలగుతాయి. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఇంటికి కావలసిన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మి అనుగ్రహ సిద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపార ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగం లాభిస్తుంది. కొత్త పథకాలు లాభాలను అందిస్తాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కార్యసిద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. మహాశివుణ్ణి భక్తితో పూజించినా ప్రార్థించినా మంచి జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచితనం వలన సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల మన్ననలు లభిస్తాయి. జీవితాశయం నెరవేరే కాలం ఇది. ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. మంచి పనులను ప్రారంభించండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సానుకూల ఫలితాలు పొందడానికి శ్రమించాల్సి వస్తుంది. ఉల్లాసంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, పనులపై ఏకాగ్రత అవసరం. ఉద్యోగులకు సాటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలమైన సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావాల్సిన డబ్బు కొంత చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలు బాగా కలిసి వస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. కళాకారులకు అనుకూలమైన సమయం. ఆదాయం పెరుగుతుంది. అదృష్టవంతులవుతారు. విశేషమైన గ్రహయోగం ఉంది. తలచిన కార్యాలు వెంటనే పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. భూ, గృహ, వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. బంధుమిత్రుల వల్ల లాభపడతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దు. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కష్టపడి పనిచేస్తే అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆలోచనాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లేదా కార్యాలయ సంబంధిత పనుల కోసం టూర్కి వెళ్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.